నమస్తే కేఎస్ఆర్ గారు, ధర్మపీఠానికి స్వాగతం. నమస్తే అండి. మరి ఈరోజు మనం మొన్న జరిగినటువంటి ఇంతకుముందు జరిగినటువంటి సంఘటన ఏదైతే నందిగామలో చంద్రబాబు నాయుడు గారిపై రాళ్లదాడి జరిగింది, దాని కేసు రీఓపెన్ చేస్తారని అంటున్నారు. మరి దాని పట్ల మీకున్న అవగాహన? ఇది వైసీపీ పాలనలో, గత ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకాలలో ఇది కూడా ఒకటి. ఇవి 2022 నవంబర్ 5న నందిగామలో పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్గా వస్తుంటే అక్కడ దాడి జరిగింది. ఆ దాడికి ముందే వాళ్ళు వార్నింగ్ అది కూడా ఇవ్వటం జరిగింది స్థానికంగా. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో మీరు ఎట్లా వస్తారో చూస్తాము, దారి క్షేమంగా రావాలి కదా అన్నట్టుగా సోషల్ మీడియాలో నువ్వా నేనా అనే స్థాయిలో ఇది జరిగింది సోషల్ మీడియా. అక్కడ చంద్రబాబు గారిని నియంత్రించే విధంగా రాళ్లదాడి జరిగింది. ఎందుకంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు, ఆయన్ని కూడా దానికి దెబ్బలు తగిలినాయి, ఆయన రక్తం కూడా గారింది. ఆయన ఆధ్వర్యంలో కేసు కూడా పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆయన కాంతిరాణి తాట అమ్మాయి అద్వానీ కేసులో, జత్వానీ కేసులో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు. ఆ కాంతిరాణి తాట అంటారు, పూల వర్షం కురుస్తున్నప్పుడు దాంతోపాటు పూల వర్షంలో భాగంగా చిన్న చిన్న గులకరాళ్ళు పడినాయి, అంతేగాని రాళ్లదాడి కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కేసుని వాళ్ళు నీరు గార్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక పర్యాయాలు అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు, మొండితోక అరుణ్ ఎమ్మెల్సీ. వాళ్ళు మరి జగన్మోహన్ రావు గారు పదవికాలం అయిపోయింది, మొన్న ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు అరుణ్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం వైసీపీలో. వీళ్ళిద్దరి మీద కేసు రీఓపెన్, 5గురిని అరెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు ఆ కేసులో భాగంగా వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రముఖ పెద్దలుగా ఉన్న వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు త్వరలో ఉన్నాయి. ప్రశ్నిస్తారైతే డెఫినెట్గా వీళ్ళని కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కాబట్టి కేసులు అనేవి ప్రతి చిన్న కేసు కూడా ఎక్కడెక్కడ ఏ అరాచకం జరిగినా కూడా ఆ కేసులన్నింటినీ కూడా నిర్వీర్యం అయిపోకుండా రీఓపెన్ చేసి దాని మీద చర్యలకు ఉపక్రమించింది కూటమి ప్రభుత్వం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే శారదాపీఠం స్వామీజీ కూడా, స్వరూపానంద స్వామి, ఆయన నేను మళ్ళీ ఉత్తర భారతం వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను, నాకు గత ప్రభుత్వం X2+2 ఏదో సెక్యూరిటీ ఇచ్చారు, ఆ సెక్యూరిటీని తీసుకోండి అని చూడండి. మీరు నిన్నగా మొన్న మరి ఈయన పోసాని కృష్ణమురళి కూడా నేను రాజకీయాలకు గుడ్ బై కొడాలని వంశీ వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక అంటే చాలా పెద్ద పెద్ద వీరులు పోటుగాళ్ళం అని అనుకుని విర్రబీకి నోటికి పని చెప్పిన వీళ్ళు చేతికి పని చెప్పారు. నోటికి పని చెప్పిన వాళ్ళు పారిపోయారు. చేతికి పని చెప్పిన వాళ్ళని ఎందుకు వదిలిపెట్టరు కదా, మామూలు విషయం కాదుగా అది. అందుకని ఆ శారదాపీఠం స్వామీజీ కూడా మరి ఆయన 15 ఎకరాలు ఆయనకి కొత్త వలస దగ్గర, భీమిలి దగ్గర కొత్త వలసలో ఆయనకి ఇవ్వటం జరిగింది. అది కూడా గవర్నమెంట్ ఉపసంహరించుకుని వాళ్ళు బోర్డు కూడా పెట్టిస్తారు, ఆ స్వాధీనం చేసుకుని. మరి తిరుపతిలో మరి 5,000 చదరపు అడుగులు అక్రమంగా కట్టాడని చెప్పి అక్కడ కూడా నోటీస్ ఇచ్చి పడగొడతామని అది కూడా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడం జరిగింది. అంటే చట్టం అనేది స్వామీజీకైనా, మరి ఎమ్మెల్యేకైనా, సామాన్యుడికైనా, సినిమా డైరెక్టర్కైనా, సినిమా నటుడికైనా అన్నిటికీ కూటమి ప్రభుత్వం ఒకే విధంగా ట్రీట్ చేస్తుంది. సామాన్యమైన కార్యకర్త కూడా వర్రా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన కేసులో, వర్రా రాఘవరెడ్డి కేసులో 16 మందికి నోటీసులు ఇచ్చారు. మరి A2గా సజ్జల భార్గవ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా దగ్గర బంధువు కూడా. మరి ఇలాంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తరఫున ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, చిన్న చిన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో
కూటమి ప్రభుత్వం ఏమి ఏం చేయట్లేదు, చేయట్లేదు. అయిపోయింది, వీళ్ళంతా ఎత్తేసారు, వీళ్ళంతా కుమ్ముక్ అయిపోయారని వాళ్ళే నిశ్చేష్టలు అయిపోతున్నారు ఈ మధ్య ఈ మధ్య. Yes. ఇది లేటెస్ట్గా జరుగుతున్న ఈ కేసు రీఓపెన్ అవటం అనేది కూడా అందరినీ సర్వత్రా గురి చేస్తారు. ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ కేంద్రంగా ఇద్దరు నాయకులు బలమైన పోరాటం చేశారు. ఒకటి బోదాట వెంకన్న, రెండు బొండా ఉమ్మ. బండవమ్మ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద దీని విషయంలో కానీ, బెదవాడలో జరిగిన ఏ కార్యక్రమం అయినా కానీ, మరి మాచర్లలో సంఘటన కారు సంఘటన. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ సమయంలో కానీ ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తులు వెంకన్నను ఉమా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారనుకోండి. ఇక బుధాడు వెంకన్నకి పదవి రావాల్సి ఉంది, తప్పకుండా అతనికి కూడా ఏదైనా మంచి పదవి వస్తుంది రాబోయే రోజులు. తెలుగుదేశం ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇదివరకు బాగా చెలరైపోయారు కదా, ఇప్పుడు అసలు ఒక్కడు కూడా కనిపించలేంటి, మేము అసలు రోజు ఏదైనా కాస్త కౌంటర్ ఇద్దానికి కూడా ఎవరు లేరేంటి అని చెప్పి ఆయన వాద. అవును, అది వాస్తవం. ఇప్పుడు మామూలు రోజు గత ప్రభుత్వంలో ఏదో బోదాటి వెంకన్న ప్రతిరోజు ఏదో ఒక నిరంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ ఇవ్వడానికి ప్రెస్ ముందుకు వచ్చేవాళ్ళు. అవును, ఇప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రావడానికి నాకు అవకాశమే దొరకట్లేదు, ఎక్కడికి పోయారు వీళ్ళంతా అని చెప్పాను. అంటే వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన దమనకాండలకు వ్యతిరేకంగా కేసులన్నీ, నిర్వీర్యమైన కేసులన్నీ, వ్యాలిడ్ కేసులన్నీ రివ్యూ అవుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.